రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఆసరా ఫౌండేషన్ నుంచి ఎన్జిఓస్ గౌరీ వందన గారు, అలాగే హనుమంతరావు గారు. సార్ నమస్తే. మ్యామ్ నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామారెడ్డి జిల్లాలో 500 కుక్కలను చంపడం, హన్మకొండ జిల్లాలో 300, ఇలా మాస్ కిల్లింగ్ జరగడం పట్ల మీరు ఏం స్పందిస్తున్నారు, ఎలా స్పందిస్తారు మీరు? ఇది సుప్రీంకోర్టు మొన్న కరెక్ట్గా తీర్పు ఇవ్వలేదండి. ఆ తీర్పుని వేరే విధంగా అర్థం చేసుకుని మొత్తం కుక్కల్ని మొత్తం క్లీన్ చేసేద్దామన్న విషయమో, లేకపోతే ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఆ స్టంటో అర్థం కాదు. ఈ గ్రామ సర్పంచులందరూ చాలా వరకు ఈ విషయం జస్ట్ మనకి బయటపడింది 500 బయటపడకుండా చాలా కుక్కల్ని విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపుతున్నారండి. అది చట్టరీత్యా నేరం. డెఫినెట్లీ దాని మీద కేసెస్ నమోదవుతున్నాయి. మేము కూడా ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలో చేస్తున్నాము. ఎఫ్ఐఆర్స్ కూడా నమోదవుతున్నాయి. సర్పంచుల మీద కేసెస్ కానీ, ఈవెన్ గవర్నమెంట్ అధికారి ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నా కానీ వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని మేము పోలీస్ స్టేషన్ల మీద కూడా వాళ్ళకి అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నాము. ఓకే, అంటే సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది అంటారు? అంటే ఒకే దగ్గర షెల్టర్స్ ఏర్పాటు చేసి ఒకే దగ్గర కుక్కలన్నింటినీ పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పింది. సో అది జనాలకు అర్థం కాలేదంటారా? సుప్రీంకోర్టు చెప్పింది షెల్టర్స్ అని, కానీ అక్రాస్ ద ఇండియా మన దగ్గర షెల్టర్స్ లేవు. మన దగ్గర ఉన్నవన్నీ బర్త్ కంట్రోల్ యూనిట్స్, అంటే కైండ్ ఆఫ్ హాస్పిటల్స్. అందులో ఎన్ని వేల కుక్కల్ని పెట్టగలరు? ఇప్పుడు జరుగుతున్నది అదే. సో ఈ ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ తీర్పుని ఒక విధంగా సిటీస్ తీసుకుంటున్నాయి, ఇంకో విధంగానేమో మన గ్రామాలు విలేజెస్ తీసుకొని సుప్రీంకోర్టు పైనుండి ఒక ఆర్డర్ వచ్చింది కదా చంపేయాలి అన్న ఇది వెళ్ళిపోయింది మనుషుల్లోకి. సో విషపు ఇవన్నీ పాయిజన్ ఇచ్చేసి కొన్ని వందల డాగ్స్ని పట్టుకొని చంపేస్తున్నారు. కొన్ని వార్తలు మాత్రం బయటకు వస్తున్నాయి, ఈ బయటకు రాని వార్తలు చాలా ఉన్నాయి ఇంకా. ఓకే సార్, మీరు చెప్పండి. అంటే ఇంత కుక్కలని చంపడం అనేది ప్రజా ఆరోగ్యం కోసమే, ప్రజల రక్షణ కోసమే చేశామని చెప్పి చెప్తున్నారు. సో మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది కంప్లీట్గా మిస్అండర్స్టాండింగ్ అండి. భగవంతుడు సృష్టి ఎప్పుడైనా సరే ఇకోలాజికల్ బ్యాలెన్స్గా క్రియేట్ చేస్తాడు. అంటే ప్రతి జీవి వల్ల ఏదో ఒక అవసరం ఉంటుంది ఎర్త్కి, భూమికే కాదు మానవుడు కూడా అవసరం అలాగే ఉంటుంది. ప్రతి జీవి అంటే ప్రతి లివింగ్ క్రియేచర్. అలాగే కుక్క అనేది అది విశ్వాసానికి మారుపేరు. మనకు రక్షణ కోసం భగవంతుడు సృష్టించాడు. అలాంటిది ఆ డాగ్స్ని అక్కడి నుంచి తీసేస్తే తెలుసో తెలియకో మనం దొంగల వలన, లేకపోతే ఇంకా వేరే యానిమల్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోతులు, డాగ్స్ని తీసేస్తే కోతులు వస్తాయి. సో డాగ్స్ని తీసేస్తే ర్యాట్ పాపులేషన్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సమ్వేర్ లైక్ 20 years బ్యాక్ ఆర్ సంథింగ్ మనం గుజరాత్లో చూసాం. గుజరాత్లో ఒక పర్టికులర్ టౌన్ విలేజెస్లో డాగ్స్ మొత్తాన్ని తీసేశారు. డాగ్స్ అవసరం లేదని తీసేశారు. ఆ తర్వాత ర్యాట్ పాపులేషన్ ఎక్కువైపోయి దానివల్ల ప్లేగ్ వచ్చేసి ఎక్కడో ఆంధ్రాలో తెలంగాణలో ఉండే మనమే వణికిపోయాం. ఆ ప్లేగు అది ట్రాన్స్మిటబుల్ డిసీజ్ కాబట్టి, కంటాజియస్ కాబట్టి మనకు కూడా వస్తుందేమో అని కరోనాలో ఎలా భయపడ్డామో అంతకన్నా ఇంకా భయంకరంగా మనం భయపడ్డాం ఆ రోజుల్లో. ప్లేగ్ వస్తే వేలకు వేలు చచ్చిపోతున్నారని చెప్పేసి. సో దానికి కారణం ఏంటి? వాళ్ళు డాగ్స్ని తీసేయడం వల్ల ర్యాట్స్ వచ్చాయి, ర్యాట్స్ వల్ల ప్లేగ్ వచ్చేసింది. సో అంటే ఇప్పుడు మళ్ళీ మనం అదే రకమైన ఒక ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ తలుచుకున్నామా మన సొసైటీలో? సో ప్రతి జీవికి ఏ ఇంపార్టెన్స్ వల్ల ఆ జీవి క్రియేట్ చేయబడిందో దాని ఇంపార్టెన్స్ని అలాగే కంటిన్యూ చేయాలి. కానీ మనం ఓన్ డెసిషన్ తీసుకొని వాటిని బ్రతకనివ్వకుండా వాటి బ్రతుకులో మనం ఇంటర్ఫియర్ అయిపోయి మేము వాటిని కంట్రోల్ చేస్తాము అని మనం ముందుకెళ్ళిపోతే అది మన నాశనం మనం కోరుకున్నట్టే అండి. ఓకే, అంటే సార్ ఇప్పుడు దేనికైనా సరే ఆహారం ఇంపార్టెంట్. సో కుక్కలకి కూడా ఆ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీడింగ్కి సపరేటివ్ జోన్స్ ఏర్పాటు చేయాలి, లేకపోతే బహిరంగ ప్రదేశాల్లో అన్నం పెట్టకూడదు, ఇలాంటివన్నీ కూడా సుప్రీంకోర్టు మనకి చెప్పింది. సో దీని గురించి మీరే ఏ విధంగా స్పందిస్తారు? అంటే ఎక్కడ పడితే అక్కడ అన్నం పెట్టొద్దు అని చెప్పి చెప్తున్నారు, అది కరెక్టే అంటారా? అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక రకంగా మనుషులకి మనం రిస్క్ అవాయిడ్ చేసినట్టే. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అయిన చోట అలా పెడితే ఒక్కొక్కసారి ఫుడ్ పెట్టినప్పుడు అవి ఫుడ్ కోసం అవి కొట్టుకుంటాయి, అవి వచ్చి మనుషుల మీద పడతాయి. అది 100% ఏకీభవిస్తాం మేము చెప్పేది కూడా అదే. ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం కానీ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే ఫీడర్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు మేము వాళ్ళకి క్లియర్గా చెప్తాం. మేము
ఓకే ఎక్కడన్నా మనుషులు తిరగని ప్లేస్లో ఒక కార్నర్లో ఓకే చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ లేదా ఎక్కువ పాపులేషన్ తిరగకుండా ఉండే ప్లేస్లో మీరు అక్కడ పర్టికులర్ మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించండి, ఏదైనా ఎన్జిఓ ఉంటే ఎన్జిఓ హెల్ప్ తీసుకోండి, ఆ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏమైనా ఉంటే కాలనీ అసోసియేషన్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళని కూడా పిలిపించుకొని అందరి సమక్షంలో అందరికీ ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో ప్లేసు ఆ పర్టికులర్ ప్లేస్లో మీరు ఫీడింగ్ పాయింట్ పెట్టుకొని వాటి కడుపు నింపండి. అక్కడే అదే ప్లేస్లో మీరు వాటర్ బౌల్స్ కానీ ఫ్రెష్ వాటర్ నింపుకోవడానికి అది పెట్టండి. అది హ్యాపీగా ఫుడ్ తింటాయి, హ్యాపీగా వాటర్ తాగుతాయి, హ్యాపీగా పడుకొని నిద్రపోతాయి. ఎవరి లైఫ్లోకి వచ్చి ఎవరిని డిస్టర్బ్ చేయవు. ఎటువంటి డాగ్ బైట్ కేసెస్ కానీ అట్లాంటివి రిపోర్ట్ అవ్వవు. ఎందుకంటే డాగ్ బైట్ కేసెస్ రిపోర్ట్ అయితే ఒక్కసారి ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇదంతా పాపులారిటీ ఎక్కడ పడితే అక్కడ చిన్న న్యూస్ కూడా వైరల్ అయిపోతుంది. సో పలానా చోట డాగ్ బైట్ అయిందనగానే ఇంకా జనాలంతా భయపడిపోయి ప్యానిక్ అయిపోయి డాగ్స్ వల్ల ఈ ప్రాబ్లము, డాగ్స్ని తీసేద్దాము ఇది అని చెప్పి ఇట్లా మొత్తం భయపడిపోతుంటారు. ఆ భయం సగం పోవాలంటే ఫస్ట్ ప్రైమరీ థింగ్ వాటికి ప్రాపర్గా ఒక ఫీడింగ్ పాయింట్ పెట్టేసేసి వాటి కడుపు నింపితే హ్యాపీగా నిద్రపోతాయి, ఎవరి జోలు రావండి. ఓకే మ్యామ్, మీరు చెప్పండి, అంటే ఇప్పుడు అన్ని కుక్కలకి కూడా స్టెరిలైజేషన్ చేయడం, వ్యాక్సినేషన్ చేయడం ఇదంతా సాధ్యం అవుతుందంటారా? అంటే అది లేకుండానే ఇప్పుడు కుక్కలు ఇలా రోడ్లపైకి రావడం, కరవడం ఇలాంటివన్నీ చేస్తున్నాయి అని చెప్తున్నారు. సో నిజంగా అది సాధ్యం అవుతుందంటారా? సాధ్యం అవుతుందండి, కానీ కరెక్ట్ ప్రణాళిక ఉండాలి. ఓకే, మీకు చెప్తున్నాను, ఈ బర్త్ కంట్రోల్ ఏదైతే ఉందో 2001లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. అంటే 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఒక సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేయడానికి సరిపోదా? ఓకే, మీరు చెప్పండి. 25 సంవత్సరాలు సరిపోదా? సరే 5 years తీసేసేయండి, 20 years. 20 years చేయలేమా? ఈజీగా చేయొచ్చు, కానీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవాలి. మరి అదైతే సిస్టమ్ కంప్లీట్గా మిస్లీడ్ అయిపోయింది అక్కడ. ఓకే, అందుకని ఈ డాగ్స్ సెన్సెస్ కూడా ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా మెనెస్ అవుతుంది. ఇప్పుడు అన్స్టెరిలైజ్డ్ డాగ్స్ కనపడుతున్నాయి అంటే అది మనం చేసిన తప్పే. ఇప్పుడు మనం చేసిన తప్పుకి యానిమల్స్ సఫర్ అవుతున్నాయి. ఓకే, అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఒక రకంగా అదే కిందికి వస్తుంది. ఎందుకంటే అన్ని షెల్టర్స్కి తరలించాలి, స్టెరిలైజేషన్ చేయాలి, వ్యాక్సినేషన్ చేయాలి అని చెప్తే అదంతా సాధ్యం కాదు అని చెప్పి మనకి రీసెంట్గా మేనకా గాంధీ కూడా అన్నారు. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? మరి సాధ్యం కాదని చెప్తున్నారు. నిజంగా సాధ్యం కాదు, అది ఇప్పుడు సాధ్యం కాదు. ఓకే, మీకు వీధిలో 5 కుక్కలు ఉన్నప్పుడు మీరు స్టెరిలైజేషన్ చేసేసి ఉంటే సరిపోతుంది. ఆ 5 కాస్త 50 అయ్యే వరకు మీరు ఎదురు చూస్తూ ఉంటే నిజంగా అది సాధ్యం కాదు. ఓకే, ఆమె చెప్పింది కూడా కరెక్టే. ఓకే. సో సార్ ఇప్పుడు నెంబర్ 1 సాధ్యం కాదు తను చెప్పినట్టు. సెకండ్ థింగ్ అలా చేయకూడదండి. ఓకే, హ్యూమన్స్ సేఫ్గా ఉండాలంటే, మనం హ్యాపీగా బ్రతకాలి అంటే, ఎన్విరాన్మెంటల్ ఇకోలాజికల్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలంటే డాగ్స్ సొసైటీలోనే ఉండాలి. ఓకే, వాటికి కావాలంటే వాటి పాపులేషన్ తగ్గిన తర్వాత అవి ఏ టెరిటరీలో అయితే ఉంటాయో ఆ టెరిటరీకి స్పెసిఫిక్గా వాటికి ఏదైనా చిన్న చిన్న హౌసెస్ లాగా ఆ ఫుట్పాత్స్ మీద బిల్డ్ చేసి వాటికి ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ వాటర్ ప్రొవైడ్ చేస్తే అవి మన కాలనీస్ని కాపాడుతూ ఉంటాయి. ఎవరన్నా అన్నోన్ పర్సన్ మిడ్ నైట్ ఎవరన్నా వచ్చారనుకోండి, అవి అరుస్తాయి. ఎందుకు? జనాలను అలర్ట్ చేయడానికి, ఎవరో దొంగలు వచ్చారని చెప్పేసి. సరే ఇప్పుడంటే గేటెడ్ కమ్యూనిటీస్, కొన్ని ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, నైట్ అంతా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఓకే. బట్ చిన్న చిన్న కాలనీస్ ఏంటండి సిటీలో? ఇప్పుడు మనం హైదరాబాద్ తీసుకుంటే ఎన్ని కాలనీస్ లేవు? చిన్న చిన్న కాలనీస్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. అక్కడికి ఎవరైనా దొంగలు వస్తే మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని న్యూస్, పండగకు ఊరికి వెళ్ళారని చెప్పేసి చాలామంది దొంగలు వచ్చేసేసి హౌస్ మొత్తం దోపిడీ చేసి వెళ్ళిపోయారు. అలాంటి న్యూస్. అదే డాగ్స్ ఉంటే అదే కాలనీలో అవి జరగవు. ఎందుకంటే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని చేంజ్ చేస్తాయి ఆ డాగ్స్ వచ్చేసరికి. సో ఈ విధంగా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది చేయకూడదండి. ఆ ఎన్విరాన్మెంటల్ ఎకలాజికల్ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయాలి సైంటిఫిక్గా. ఇది అంటే సార్ ఇప్పుడు కుక్క కరిచినప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా కుక్కలు అవసరమే అని చెప్తున్నారు, కానీ కొంతమంది వాదన ఏంటంటే, సామాన్య ప్రజల వాదన ఏంటంటే, కుక్క కరుస్తున్నాయి మరి దానికి మా వాళ్ళు బాధ్యులు అవుతున్నారు, మేము బాధితులం అవుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరు బాధ్యత తీసుకోవాలంటారు? సొసైటీ కూడా బాధ్యత తీసుకోవాలండి. ఓన్లీ ఇదేదో యానిమల్ లవర్స్ మీద తోసేయడమో, లేకపోతే యానిమల్ ఎన్జిఓస్ మీద తోసేయడమో, లేకపోతే కంప్లీట్గా ఆ మున్సిపల్ బాడీసో లేకపోతే లోకల్ విలేజ్ పంచాయత్ బాడీస్ మీద తోసేయడం కాదు. మన సొసైటీది కూడా రెస్పాన్సిబుల్. మనం ఏం చేస్తున్నాం ఆ డాగ్స్ని కరవకుండా ఉండాలంటే? మనం ప్రాపర్గా ఫుడ్ పెడుతున్నామా, ప్రాపర్గా వాటర్ ఇస్తున్నామా, వాటిని టార్చర్ చేయకుండా వాటి జీవితాన్ని అవి అనుభవించేలాగా మనం చేస్తున్నామా? లేదే, చేయట్లేదు. మనం సింపుల్గా ఎవరు దొరుకుతారో వాళ్ళ మీద తప్పు తోసేద్దామని చూస్తున్నాం. కానీ మన వంతు, ఎందుకంటే ఇది మన రాజ్యాంగంలో ప్రతి మనిషి, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, అది ఒక ఫండమెంటల్ డ్యూటీ.
యానిమల్స్కి ఫుడ్ పెట్టడం అనేది మన ఫస్ట్ డ్యూటీ. ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడుకుంటే కాన్స్టిట్యూషన్లో యానిమల్స్ని కంపాషనేట్గా చూడడం, వాటికి ఫుడ్ పెట్టడం, వాటి ప్రేమతో నేచర్లో ఉండే ప్రతి యానిమల్ అండి చూడడం అనేది ఒక ఫండమెంటల్ డ్యూటీ. ఎంతమంది ఈ ఫండమెంటల్ డ్యూటీని ఫుల్ఫిల్ చేస్తున్నారండి? ఇప్పుడు 10% ఆఫ్ ది పీపుల్ ఆర్ 5% ఆఫ్ ది పీపుల్ కాలనీలో యానిమల్ మీద కంపాషన్ చూపించి వాటికి ఫుడ్ పెట్టడం, వాటికి వాటర్ పెట్టడం చేస్తే 95% కంప్లీట్గా దానికి అగెనెస్ట్. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వట్లేదు. మన రాజ్యాంగాన్ని, మన భారతదేశంలో పుట్టి మన భారతదేశ రాజ్యాంగాన్ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. సో ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాల్సింది మన భారతదేశ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. ఆ ఫండమెంటల్ డ్యూటీ ఏదైతే ఉందో వాటిని కంపాషనేట్గా చూడడం, ప్రేమగా చూడడం, వాటికి ఫుడ్ పెట్టడం. ఓకే, కొంతమందికి అలర్జీగా అనుకోవచ్చు, వాళ్ళు భయపడుతూ అమ్మో డాగు అని చెప్పి ఏదో ఒక ఫోబియా లాగా ఫీల్ అవ్వచ్చు. ఓకే ఫైన్, మీరు వెళ్ళొద్దు. బట్ మిగతా వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారండి? వాళ్ళు వెళ్ళి హ్యాపీగా ఫుడ్ పెట్టచ్చు, లేదా అసలు ఏమి చేయొద్దు దాన్ని. మీరు ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదు, ఫుడ్ పెట్టే వాళ్ళని హ్యాపీగా వాళ్ళని ఫుడ్ పెట్టనివ్వండి.